అంతా కూడా ఒక పథకం ప్రకారం తెలంగాణ రాకముందే కేసీఆర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, విద్యాసాగర్ గారు అనేక పర్యాయాలు మాట్లాడుకున్నారు. వస్తే ఏం చేయాలి తెలంగాణ మనం అంటే ఫస్ట్ స్టెప్ నీటి నడిచి పట్టుకోవాలంటే అప్పటిదాకా సాసర్ల లెక్క అయినటువంటి మన చెరువులను మనం మళ్ళా తిరిగి టీ కప్పుల్లాగా చేసుకోవాలంటే మట్టి పూడిక తీయాలని చెప్పి అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకొని మిషన్ కాకతీయతోని మనం దఫాలుగా మన చెరువులన్నీ బాగు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు. అంటే వివరాలలోకి వెళ్ళి ఏ జిల్లాలో ఎన్ని చెరువులు బాగు చేసినామని చెప్దామని నాకు ఇవాళ ఉద్దేశం ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పాలమూరుకి మళ్ళా కరువు వస్తుందేమో అని భయపడుతున్నారు ఓ పక్క. కాబట్టి ఎట్లా మనం పాలమూరును రిపేర్ చేసుకున్నామో తెలిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్కి కొంత ఐడియా వస్తుందేమో అనే ఆలోచనతో చెప్పడం జరుగుతూ ఉన్నది. మిషన్ కాకతీయ మహబూబ్ నగర్ జిల్లాలో 859 చెరువులు, వనపర్తి జిల్లాలో 973 చెరువులు, నారాయణపేట జిల్లాలో 674 చెరువులు, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 354 చెరువులు, నాగర్ కర్నూలు జిల్లాలో 1563 జిల్లాలు, మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 4423 చెరువులను పునరుద్ధరించుకుంటే వాటి కింద మనకు వచ్చినటువంటి ఆయకట్టు 3,50,708 ఎకరాలు. అంటే నేను ఇందాక చెప్పినట్టు 8 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్లో మన చెరువులు, నాగర్ కర్నూలు జిల్లాలో 1563 జిల్లాలు, మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 4423 చెరువులను పునరుద్ధరించుకుంటే వాటి కింద మనకు వచ్చినటువంటి ఆయకట్టు 3,50,708 ఎకరాలు. అంటే నేను ఇందాక చెప్పినట్టు 8 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్లో మనం గత 10 ఏళ్లలో నీళ్ళు ఇచ్చుకుంటే అందులో పెద్ద పాత్ర 3.5 లక్షల ఎకరాల పై చిలుకు కేవలం చెరువుల ద్వారా నీళ్ళు ఇచ్చుకోగలిగినాం. అంతేకాదు అంతకుముందు తాగునీటికి కటకట ఉంటుండే. నేను తెలంగాణ ఉద్యమంలో మన నాగర్ కర్నూలు పట్టణానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా అక్క నీళ్ళు వచ్చి 4 రోజులైంది, నీళ్ళు వచ్చి 5 రోజులైంది అనే పరిస్థితి ఉండే. కానీ దాని నుంచి ఇవాళ వాటర్ టేబుల్ అంటే భూగర్భ జలాలు అద్భుతంగా పెంచుకున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో 7.5 మీటర్ల పై చిలుకు భూగర్భ జలాలను పెంచుకున్నాం. మిషన్ భగీరథతోని బెనిఫిట్ అయినటువంటి మొట్టమొదటి జిల్లా ఏదైనా ఉందా అంటే అది మహబూబ్ నగర్ జిల్లా. ఇవాళ 24 గంటలు నీళ్లు, ప్రతిరోజు నీళ్లు ప్రతి మున్సిపాలిటీ గ్రామం అని తేడా లేకుండా మహబూబ్ నగర్ జిల్లాలో వస్తుందంటే అది కేవలం కేసీఆర్ గారు తనకు తెలంగాణ ఆడబిడ్డల పట్లున్న మమకారాన్ని చూపించడానికి చేసినటువంటి కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమం. దానివల్ల అత్యధికంగా బెనిఫిట్ అయింది ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా. ఇవాళ అటువంటి జిల్లాలో మీరు చూస్తున్నారు అక్కడక్కడ సోషల్ మీడియాలో వీడియోలు కనబడుతున్నాయి. మళ్ళా పొలం ఎండిపోతున్నది, మళ్ళా యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి వస్తున్నది. ఏవైతే ప్రాజెక్టులు ఫినిష్ కావాలనుకున్నామో కాకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తున్నది. మరి ఇవన్నీ చూస్తుంటే బాధ అవుతుంది, గుండె చెరువైతుంది. అందుకే ఇవాళ మాట్లాడుతున్నాం. మనం ఆనాడు అనుకున్నాం పాలమూరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ చేసుకోవాలని. కేసీఆర్ గారు సక్సెస్ఫుల్లీ ఆ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మిగతా 8 లక్షలలో మిగతా ఏదైతే ఉంటుందో సాగు ఆయకట్టంతా కూడా కల్వకుర్తి ద్వారా చాలా నియోజకవర్గాల్లో మనం నీళ్ళు ఇచ్చుకోవడం జరిగినాం. ఒక మన షాద్నగర్ ఒక్కదానికే కొంత కల్వకుర్తి నుంచి నీళ్లు బెనిఫిట్ కాలే, కానీ మిగతా అన్నిటికీ కూడా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తోని బెనిఫిట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లనే ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉండేనో భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ ఒక 2 ప్రాజెక్టులు కేసీఆర్ గారు పాలమూరు నల్గొండ కోసం, రెండింటికి మహబూబ్ నగర్ నల్గొండ కోసం ఆలోచన చేసిండు. ఒకటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, 2 డిండి ప్రాజెక్టు. ఈ 2 కూడా దాదాపు 60% పైగా పనులు జరిగిపోయినాయి. మన పాలమూరు రంగారెడ్డిలో అయితే మీకు తెలుసు నార్లాపూర్ దగ్గర ఒక బటన్ ఒత్తి పంప్ హౌస్ కూడా మనం చాలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా కూడా మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలంటే 8 టీఎంసీల పైసీలకు ఎత్తిపోసేటటువంటి మొత్తం వ్యవస్థ కూడా సిద్ధంగా ఉన్నది. కానీ ఈ 15 నెలల్లో ఒక్క తట్ట కూడా మట్టి సీఎం గారు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డ అయినా మహబూబ్నగర్ బిడ్డనే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క తట్ట మట్టి కూడా పాలమూరు రంగారెడ్డి పథకంలో ఎత్తిపోయలేదు. ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టం. అట్లా కాకుండా ఉల్టా ఆయన ఏం చేసిండ్రు, కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మాకు కొడంగల్ నారాయణపేటకు మీరు నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి సపరేట్గా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెడతామని చెప్పి ఇందులో ఉన్నటువంటి అనేక స్కీమ్లను పక్కకు తీసేసిండ్రు. దాంతో ఏం జరుగుతున్నది ఇవాళ అంటే మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిలో
4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు డైరెక్ట్గా నష్టం వాటిల్లుతున్నది. పైగా ఇప్పుడు ఏదైతే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టినరో దానికి ఇంటేక్ బీమా నుంచి తీసుకుంటున్నారు. అయితే నిపుణులంతా చెప్తున్నది ఏంటంటే బీమా నుండి కాకుండా జూరాల నుండి ఇంటేక్ తీసుకుంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్తున్నాం. కనీసం ఈ సూచనన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆలోచన చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం.